గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన కురిచేడు మండలం బోధనంపాడులో మంగళవారం కలకలం లేపింది. ఆల్వలపాడు గ్రామానికి చెందిన కూరేటి వెంకటరమణ, కూరేటి హర్షిని, కొరివి అపర్ణ బోధనంపాడు ప్రభుత్వ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. తమ గ్రామం నుండి నడక మార్గాన హైస్కూల్కు వచ్చి తరగతులు ముగించుకొని తిరిగి తమ గ్రామానికి నడిచెళ్తున్నారు. దర్శి నుంచి కురిచేడు వైపు వెళ్తున్న కారు వారి వద్దకొచ్చి ఆగింది. ఆ విద్యార్థులను కారులో వ్యక్తులు ఎక్కాలని అందులోని వ్యక్తులు అడిగారు. బాలికలు తిరస్కరించడంతో అందులో ఒక విద్యార్థిని కారులో ఉన్నవారు లాగే ప్రయత్నం చేయబోగా సమయస్ఫూర్తితో తప్పించుకుని ముగ్గురు పరుగున తిరిగి తమ పాఠశాల వద్దకు వెళ్లారు. జరిగిన విషయాన్ని ఉపాధ్యాయులకు, స్థానికులకు తెలిపారు. వారు వెంటనే ద్విచక్ర వాహనాలపై ఆలవలపాడు రోడ్డు వరకు పోయి చూడగా అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు పరారయ్యారు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు విచారణ చేస్తున్నారు. స్కూల్ దగ్గర ఈరోజు ఏం జరిగిందమ్మా? స్కూల్ దగ్గర నేను అలవలపాడు నుండి చదువుకొని వస్తాను. నా పేరు కొరివి అపర్ణ. అప్పుడు మేము అలవలపాడు నుంచి ఎక్కడికి వెళ్తారు చదువుకోవడానికి? బోధనంపాడు వెళ్తాం. బోధనంపాడు వెళ్తుంటే అక్కడికి కారు వచ్చేది. నేను 7th క్లాసు. కారు వస్తే ఆడ ఆపారు. ఎక్కడ ఆపారు? అక్కడ చిన్న చెట్టు దగ్గర ఆపారు సార్. ఆపితే అప్పుడు ఒక అమ్మాయి నన్ను కాపాడండి అంటుంది కారులో. అంటే మేము ఇంకా ఒక ఆయన కారులో ఉండి దిగుతుంటే బ్యాగు చెప్పులు అక్కడే వేసేసి ఉరికినాం. అప్పుడు ఎవరో అబ్బాయి పాలమైన వచ్చిండు. వస్తే ఆయన చూసి వాళ్ళు లోపలికి ఎక్కి కారు వెళ్ళిపోయారు. దాంట్లో ఒక ఆడమ్మ కూడా ఉంది. అవును, ఎట్లా ఉంది? ఏ పరిస్థితుల్లో చూసారా మీరు? మేము చూడాల. మాది అలవలపాడు నుంచి బోధనంపాడు చదువుకోవటానికి వచ్చాను. నేను 7వ క్లాస్ చదువుతున్నాను. సాయంత్రం బదులు పెట్టినాక ఇంటికి వస్తుంటే ఒక చింత చెట్టు కాడ కారు ఆపారు. వచ్చి ఒక అమ్మాయి దాంట్లో ఉండి అరుస్తూ ఉంది, నన్ను కాపాదని. ఒక ఆయన దిగి ఒక ఆమె పట్టుకొని అంటుంది. ఒక ఆయన దిగి మమ్మల్ని ఎమ్మట పడుతుంటే మమ్మల్ని పట్టుకొని కారులో లాగుతుంటే మేము బ్యాగ్లో చెప్పులన్నీ అది ఇసిరేసి మేము ఉరుక్కుంటూ వచ్చాము. ఒక ఆయన అబ్బాయి పాలమైన ఎవరో ఒక ఆయన వస్తే ఆయన వచ్చేసరికి వాళ్ళు కారులో ఎక్కి వెనక్కి తిరిగి పోయారు. మేము ఇంకా అది బళ్ళోకి పోయి సార్ వాళ్ళకి అడిగి పోయి చెప్పాము. మాది అలవలపాడు నుంచి బోధనంపాడు చదువుకొని వెళ్తాము. సాయంత్రం పూట నేను 9th క్లాస్ చదువుతున్నాను. సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడ చింత చెట్టు కింద ఒక ఫోన్ పడి ఉన్నది. మేము పోయేటప్పుడు అది రింగ్ అవుతా ఉంది ఫోను. మేము ఎత్తినాము. నేను మాట్లాడితేనేమో మాది కుర్చాడు అని చెప్పింది ఒక ఆడామ. ఇంకొక అమ్మాయి మాట్లాడితేనే మాది తెలంగాణ అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆయన ఆ సెల్లు పోగొట్టుకొని ఆయన పేరు చెప్పమంటే ఆయన పేరు వెంకట కోటిరెడ్డి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా మీరు ఆడే ఉండండి, నేను వచ్చి ఫోన్ చేసిపోతానని చెప్పింది అమ్మ. మేము మళ్ళీ ఆడ చింత చెట్టు దగ్గరే ఫోన్ పెట్టి మేము వెళ్ళినాం. మళ్ళీ మరుసటి రోజు పొద్దున వచ్చి చూస్తే ఆ ఫోన్ లేదు ఆడ.